వైసీపీ సిద్ధం సభలకు ధీటుగా బహిరంగ సభలు నిర్వహించేందుకు తెలుగుదేశం జనసేన పార్టీలు రెడీ అయ్యాయి. రెండు పార్టీలు కలిసి తాడేపల్లిగూడెంలో తొలి భారీ బహిరంగ సభకు సిద్ధమయ్యాయి. రెండు పార్టీల నేతలతో పాటు కేడర్ ప్రజల్లో జోష్ నింపేందుకు వ్యూహాలు రూపొందిస్తున్నాయి. రాప్తాడులో వైసీపీ నిర్వహించిన సభతో టీడీపీ జనసేన కలవరపాటుకు గురయ్యాయి. తాడేపల్లిగూడెం సభకు రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు అనుచరులను తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థుల జాబితాపై రెండు పార్టీలు సంతృప్తికరంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. నిర్వహించే సిద్ధం సభలకు ధీటుగా టీడీపీ కూడా అదే స్థాయిలో, టీడీపీ జనసేన రెండు పార్టీలు కూడా అదే స్థాయిలో బహిరంగ సభలకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సో దీంట్లో భాగంగా తొలి సభను తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన ఉమ్మడిగా తాడేపల్లిగూడెంలో ఈ నెల 28వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహించాలని చెప్పి ప్రణాళికలు సిద్ధం చేసుకుని దీంట్లో భాగంగా టీడీపీ జనసేన రెండు పార్టీలు కూడా భారీ ఎత్తున జన సమీకరణకు తెరలేపి పూర్తి స్థాయిలో సభను సక్సెస్ చేసే దిశగా అలాగే రెండు పార్టీలకు సంబంధించిన కేడర్ లోషిని నింపే ప్రయత్నంగా పూర్తిగా రెండు పార్టీలకు సంబంధించిన కేడర్ని ఎన్నికల మూడ్లోకి తీసుకువెళ్లే దిశగానే ఈ తాడేపల్లిగూడెం బహిరంగ సభ నిర్వహణకు అన్ని రకాల ఏర్పాట్లు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరొక వైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో 28వ తేదీన జరిగే ఈ తాడేపల్లిగూడెంలో జరిగే ఉమ్మడి టీడీపీ జనసేన భారీ బహిరంగ సభ మీద రెండు పార్టీలు కూడా పెద్ద ఎత్తున హోప్స్ పెట్టుకున్నాయి. రాప్తాడులో జరిగిన సిద్ధం సభ వ్యవహారం తర్వాత తెలుగుదేశం పార్టీ జనసేనలో కొంత కలవరపాటు అనేది కనిపించింది. తెలుగుదేశం పార్టీ మరొక వైపు జనసేన భారీగా పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్న అధికార పార్టీగా ఉన్న వైసీపీ కూడా సీఎం జగన్ నేతృత్వంలో భారీ ఎత్తున సిద్ధం సభలను సక్సెస్ చేసే దిశగా అన్ని రకాల ప్రణాళికలు సిద్ధం చేసుకోవడమే కాకుండా భారీ ఎత్తున జన సమీకరణ చేయడం గత 4 ఏళ్ల కాలంలో ప్రభుత్వం ఏ అంశాలనైతే ప్రధానంగా చేపట్టిందో సంక్షేమ పథకాలకు సంబంధించి కావచ్చు, అభివృద్ధి పథకాలకు సంబంధించి కావచ్చు, ఈ అంశాలనైతే ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపట్టిందో వాటన్నింటినీ ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేసిన పరిస్థితి వైసీపీ గురించి కనిపించిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జనసేన కూడా అదే స్థాయిలో భారీ ఎత్తున బహిరంగ సభలకు ప్రణాళికలు సిద్ధం చేసుకుని దాంట్లో భాగంగా ఈ ఉమ్మడి సమావేశాన్ని తాడేపల్లిగూడెంలో 28వ తేదీన నిర్వహించబోతున్నాయి. సో ఈ సభ నిర్వహించే ముందుగానే రెండు పార్టీలకు సంబంధించిన కార్యకర్తల్లో కొంత స్తబ్దతను ఛేదించే దిశగా తొలి జాబితాను కూడా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. అభ్యర్థుల జాబితాను ప్రకటించే మొత్తం 99 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించిన పరిస్థితి రెండు పార్టీల వైపు నుంచి కనిపించింది. మొత్తం 99 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో కొన్ని స్థానాల్లో కొంత గందరగోళానికి తెరలేచినప్పటికీ పూర్తి స్థాయిలో ఆమోదం అనేది 99 స్థానాలకు సంబంధించిన అభ్యర్థిత్వాలకు సంబంధించిన తొలి జాబితా ప్రకటనకు ఆమోదం లభించిందన్న భావనతో రెండు పార్టీలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా 28వ తేదీన జరగబోయే తాడేపల్లిగూడెంలో జరగబోయే బహిరంగ సభ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అలాగే సూపర్ 6 పేరుతో తెలుగుదేశం పార్టీ ఏ అంశాలనైతే మినీ మేనిఫెస్టో రూపంలో ప్రజల్లోకి తీసుకువెళ్లాలనుకుంటుందో మరొక వైపు జనసేన కూడా షణ్ముఖ వ్యూహం పేరుతో 6 అంశాలని టేకప్ చేసింది. సో ఈ రెండు అంశాలని ఒక ఉమ్మడి మేనిఫెస్టోగా రూపొందించి ఇప్పటికే ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేపడుతున్న నేపథ్యంలో సో ఈ అంశాలని మరొకసారి ఆ తాడేపల్లిగూడెం బహిరంగ సభ వేదికగా ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేయడంతో పాటుగా అభ్యర్థుల ఖరారుకు సంబంధించిన తర్వాత ఏర్పాటు చేస్తున్న తొలి సమావేశం కాబట్టి సో ఈ సభ ఏ విధంగా జరగబోతోంది, కార్యకర్తలు ఏ విధంగా రెస్పాండ్ కాబోతున్నారు, ప్రజలు ఈ పొత్తుకు సంబంధించిన అంశాన్ని ఏ విధంగా చూడబోతున్నారు అంటే ప్రధానంగా 24 సీట్లకే తెలుగుదేశం పార్టీ జనసేనను పరిమితం చేసింది అన్న చర్చ కూడా ఒకవైపు జరుగుతుంది. కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు షేర్ అవుతాయా లేదా అన్న చర్చ కూడా క్షేత్రస్థాయి నుంచి మొదలుకొని పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో సో ఉమ్మడి బహిరంగ సభ తాడేపల్లిగూడెంలో ఈ నెల 28వ తేదీన చేపట్టబోయే సభను రెండు పార్టీలు కూడా ఛాలెంజింగ్ గా తీసుకున్నాయి. ఖచ్చితంగా సక్సెస్ అవుతాయనే నమ్మకంతో భారీ ఎత్తున జన సమీకరణకు పాల్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రెడ్డితో చంద్రశేఖర్, ఎన్టీవీ.